కరీంనగర్లోని ప్రభుత్వ స్కూల్లో జరిగిన సంఘటనపై అన్ని కోణాల్లోనూ విచారణ జరుగుతోందన్నారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్. స్కూల్ ప్రిన్సిపల్తో పాటు ఇతర సిబ్బంది పాత్రపైన జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం సీరియస్ గా విచారణ చేస్తున్నారని చెప్పారు. అవసరమైతే నిందితులపై పోక్సో కేసులు నమోదు చేయాలన్నారు. ఆందోళనలో ఉన్న తల్లిదండ్రులకు భరోసా ఇవ్వాలని అధికారులకు సూచనలు జారీ చేశారు బండి సంజయ్. నిందితుడు యాకూబ్ బాషాపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కరీంనగర్లోని ఓ ప్రైవేట్ చైల్డ్ రిహాబిలిటేషన్ సెంటర్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న బండి సంజయ్ ప్రభుత్వ పాఠశాలలో జరిగిన సంఘటనపై స్పందించారు. జరిగినటువంటి సంఘటన చాలా దారుణమైన సంఘటన. దీనికి సంబంధించి అధికారులతో కూడా నా డే అండ్ నైట్ వాళ్ళతో మాట్లాడడం జరిగింది. ఇది చిన్న చిన్న పిల్లల జీవితాలతో ముడిపెట్టినటువంటి సమస్య కాబట్టి దీన్ని మనం ప్రచారం చేయడం ద్వారా ఆ పిల్లల భవిష్యత్తు నాశనమయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి అందరితో దీన్ని రాజకీయాల కోసం మనం వాడుకునే ప్రయత్నం చేయదు. జరిగిన సంఘటన చాలా దారుణమైన సంఘటన. ఇది జిల్లా కలెక్టర్ గారు, సిపి గారు ఇద్దరు గత 5-6 రోజుల నుంచి కూడా వారు ఇదే ఇష్యూ మీద పూర్తి స్థాయి డీటెయిల్ ఎంక్వైరీ చేసుకుంటూ నిందితుని గుర్తించి కూడా ఇద్దరు అధికారులు ఇద్దరు ఒకరికొకరు సహకరించుకొని ఆ నిందితుని గుర్తించడం, నిందితునికి ఏ విధంగా ట్రీట్మెంట్ ఇవ్వాలో ఆ విధంగా ట్రీట్మెంట్ ఇచ్చారు. పోలీసులు చాలా రాచ మర్యాదలతోని ఏ విధంగా పోలీస్ ట్రీట్మెంట్ ఏ విధంగా వాళ్ళు మర్యాద ఇస్తారో ఆ విధంగా మర్యాద ఇచ్చారు. దాంతోపాటు విచారణ సంబంధిత హెడ్ మాస్టర్ యొక్క నిర్లక్ష్యం దీనిలో కనబడ్డాయి కాబట్టి హెడ్ మాస్టర్ని కూడా సస్పెండ్ చేశారు. నేను సిపి గారితో కూడా మాట్లాడినా దీనిలో ఏం చేస్తారు, ఒక్కవేళ హెడ్ మాస్టర్ కానీ సిబ్బంది కానీ విషయం తెలిసినా నిర్లక్ష్యంగా ఉన్నట్టు నివేదిక వచ్చిన తర్వాత వాళ్ళ మీద కూడా అవసరమైతే లీగల్ ఉపయోగించుకొని ఫోక్సో కేసు వాళ్ళ మీద కూడా పెడతాము. దీన్ని ఉపేక్షించే పరిస్థితి లేదని చెప్పి చెప్పడం జరిగింది. కాబట్టి అన్ని రకాల చర్యలు తీసుకుంటారు. కాబట్టి దీన్ని మరీ నేను రాజకీయాల కోసం మాట్లాడి విమర్శలు ప్రతి పిల్లల భవిష్యత్తు కాబట్టి నేను మళ్ళీ చెప్తున్నా, పిల్లల భవిష్యత్తుకు భరోసా ఇవ్వడానికి అధికారులు చర్యలు తీసుకోవాలి. వాళ్ళకు విశ్వాసం పెంపొందించాలి. తల్లిదండ్రులు అంతా టెన్షన్తో ఉన్నారు కాబట్టి వాళ్ళతో మాట్లాడాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో వాళ్ళు చర్యలు తీసుకుంటున్నారు కాబట్టి మనం దీన్ని ఇది జరిగింది ఇది చేయాలి అది చేయాలి అనేది తప్పు. సోషల్ మీడియా వారేసి కూడా విజ్ఞప్తి చేస్తున్నా, ఆ మండల్ పేరు కానీ ఆ స్కూల్ పేరు కానీ వాళ్ళ పేర్లు కానీ చూపెట్టే ప్రయత్నం చేయొద్దు. దీన్ని దయచేసి గమనించాల్సిందిగా మీడియా కూడా విజ్ఞప్తి చేస్తున్నారు.